ప్రవాసాంధ్ర రెడ్డిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కువైట్లో రెడ్డిగారి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అహ్మదీ ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్ర నుంచి విశేష స్పందన లభించింది. భారత రాయబారి శ్రీమతి పరిమితా త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొనగా జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారుల భరతనాట్యం, మహిళల నృత్యాలు, పాటలు అలరించాయి. జగనన్న పాటలకు మహిళలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయం, సంస్కృతి, ఐక్యతను చాటిన ఈ సంక్రాంతి సంబరాలు కువైట్ ప్రవాసాంధ్రులకు మరపురాని అనుభూతిని మిగిల్చాయి. ప్రవాసాంధ్ర రెడ్డిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కువైట్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అహ్మదీ ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన ఈ వేడుకలకి ప్రవాసాంధ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతదేశ రాయబారి శ్రీమతి పరిమిత త్రిపాఠి హాజరయ్యారు. అలాగే ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఆలూరి సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలరెడ్డి, దుబాయ్ రెడ్డి సంఘం అధ్యక్షులు గాడి రెడ్డయ్య రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ రెడ్డి, రైల్వే కోడూరు వెంకటరెడ్డిపల్లి సర్పంచ్ నాయని హరికృష్ణారెడ్డి, కోడూరు ఎంపీటీసీ నూక మహేశ్వరరెడ్డి, వడ్డీ వెంకటరెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా భారతదేశ రాయబారి, ముఖ్య అతిథులు, కమిటీ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యానికి సభ మొత్తం మంత్రముగ్ధమైంది. సంప్రదాయ నృత్యాలతో భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించారు పిల్లలు. రెడ్డి సంఘం సభ్యులు, సత్యమణులు జగనన్న పాటకి చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రవాసాంధ్రులు చప్పట్లతో తమ ఆనందం వ్యక్తం చేశారు. అరుణ్ కౌడిన్య, సమీర భరద్వాజ్ సినిమా పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరించగా, నర్సిరెడ్డి పాడిన జగనన్న పాటలు సభను హోరెత్తించాయి. జెండాలు జత కట్టడమే పాటకి ఈలలు, కేకలు, డాన్స్లతో డిపిఎస్ ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. ఈ ప్రోగ్రాంలో పులి డాన్స్, గుజరాత్ మహిళలు చేసిన దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వీడియో కాల్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఆలూరి సాంబశివారెడ్డి, కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకి, అభాగ్యులకి రెడ్డి సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. రెడ్డి సంఘం అధ్యక్షుడు నాయని మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రోగ్రాంకి సహకరించిన స్పాన్సర్లు, కమిటీ సభ్యులు, మిత్రులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు నాయని మహేశ్వరరెడ్డి, గౌరవ అధ్యక్షులు ముమ్మడి వెంకట సుబ్బారెడ్డి, మాజీ అధ్యక్షుడు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్, తేజ గ్రూప్ అధినేత టి దుర్గారెడ్డి, స్టార్ గ్రూప్ అధినేత కరీం చెప్పాలి, పిస్తా హౌస్ డైరెక్టర్ ఎస్బి అహ్మద్ బాషా, పల్లె సుబ్బరామిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు పలువురు పాల్గొన్నారు. సంప్రదాయం, సంస్కృతి, సేవాభావం కలగలిసిన ఈ సంక్రాంతి సంబరాలు కువైట్లోని ప్రవాసాంధ్రులకి మరుపురాని మధుర జ్ఞాపకంగా నిలిచాయి.